नाम तो सुना होगा। మీరు మీ అమ్మాయిని గుండెల మీద పెట్టుకుని పెంచారు, నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేయండి. సరే, ముహూర్తాలు పెట్టించండి. ఏమయ్యా మెంటల్ గారు కూడా అయిందా? ఫోన్ పక్కన పెట్టు. బావగారు, ఏం జరుగుతుందిరా? బ్యాగ్ చింపేశాడన్నా. కంగ్రాచులేషన్స్. సస్పెన్షన్ తర్వాత ప్రమోషన్ లో జాయిన్ అయిన మొట్టమొదటి ఆఫీసర్ నువ్వే. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలి. 4 రోజులు నా పెళ్లి సార్. రైడ్ ఒక్క రోజులో అయిపోతుంది. పొద్దున్నెళ్ళి సాయంకాలం వచ్చేవచ్చు. అది కాదు సార్. బచ్చన్, నేను మళ్ళీ డిపార్ట్మెంట్ లో తీసుకున్నది ఈ రైడ్ కోసమే. టీమ్ ని అసైన్ చేస్తా. గెట్ రెడీ. ఇంతకీ రెడీ ఎవరి మీద సార్? ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. నీకు చెప్పే గంట ముందు నాకు చెప్తానన్నారు. నో ప్రాబ్లం సార్, నాకు పని ఇంపార్టెంట్, పేరు కాదు. హలో, ఢిల్లీ పార్టీ ఆఫీస్. ఏంది ఢిల్లీ న్యూస్? బ్యాడ్ న్యూస్. మీ తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం లేదు. మధ్యుండే మాట్లాడుతున్నావా? ఎస్. నేను 7 ఎమ్మెల్యేలకు ఎంపీని. నాతో పెట్టుకుంటే ఇక్కడ పార్టీ ఆఫీసులు తగలడిపోతాయి. మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు జగ్గయ్య గారు. మీ తమ్ముడు పబ్లిక్ మీటింగ్ లో ఎవరో ఒక అనామకుడు వచ్చి పెట్రోల్ పోసి అంటించబోయాడు. అక్కడే మీరేమీ పీకలేకపోయారు. ఢిల్లీలో ఉన్న మమ్మల్ని బెదిరిస్తారేంటి? బాయ్. నీ మీటింగ్ లో ఏమైంది? అన్నా, ఆ రోజు రాత్రి నీ మీటింగ్ లో ఏమైంది? అన్నా, వాడెక్కడున్నా ఇంకొక గంటలో ఇక్కడ ఉండాలా? ఇంకా నా మొహం చూస్తారేంట్రా? వెళ్ళండి. నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఒక్క రోజులో వచ్చేస్తా. నాకెందుకు భయంగా ఉంది. పిచ్చి పిల్ల, పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లకి గుండె దడగానే ఉంటుంది. అలాంటప్పుడే తగ్గిందా? వస్తావుగా? చూస్తావుగా? మొత్తం ఎక్కడ దొరకలేదు. నాకు తెలీదు, నాకు ఆడు కావాలి. మార్కెట్ లో కూడా చూసాం పెద్ద, వాడు దొరకలేదు. నాకు సంబంధం లేదు, నాకు ఆడు కావాలి. ఊరికి తెచ్చుకున్నాం పెద్ద, వాడు దొరకట్లేదు. నాకు ఆడు కావాలి. పెద్దన్న, ఆడి పేరు బచ్చన్ అంట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంట. సస్పెండ్ చేస్తే ఊర్లో ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటున్నాడు. ఆనంగినాయాల ఇంత జరిగే కట్టే వదిలేరు అన్ని. ఆడ ముందుంటే ఈడేంట్రా మొత్తం వంశాన్ని వేసుకుని ఇట్టా ఊడిపడ్డాడు. సాంబశివా, ఇది చిత్రమైందిరా. ఏంటి మీరు నా కోసం వెతుకుతున్నారా? ఆడు ఈడు అంటే కుదరదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇంకొద్ది సేపట్లో మీ ఇంట్లో రైట్ స్టార్ట్ అవబోతుంది. పైగా మేము అక్కడి నుంచి వచ్చే ముందే ఢిల్లీ ఆయాకర్ భవన్ లో మా పేర్లు అడ్రస్ లో రిజిస్టర్ అయ్యాయి. మా ఒంటి మీద ఈగ వాలినా మీ జీవితాలు గల్లంతవుతాయి. ఆఫీసర్స్, రైడ్ స్టార్ట్ చేసే ముందు రూల్స్ ఒకసారి చెప్పండి. రైడ్ జరిగినంతసేపు ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు. బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తనిఖీలుంటాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను లేడీ స్టాఫ్ క్వశ్చన్ చేస్తారు. మీ ఫోన్స్ అన్ని కట్ చేస్తాం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటాం. సుజాత గారు అండ్ టీమ్, మీరు లోపలికి వెళ్ళి లేడీస్ తో మాట్లాడండి. వాళ్ళ కంఫర్టబుల్ గా ఫీల్ అయిన తర్వాత చెప్తే మేము ఎంటర్ అవుతాం. సుభాష్ అండ్ టీమ్, చుట్టుపక్కల ఉన్న తలుపులన్నీ మూసేయండి. లోపల ఎవరు రావడానికి వీల్లేదు. ఓకే రైట్. ఏందన్నా అట్టా చూస్తున్నావు? నిజంగానే లోపలికి వచ్చి రైడ్ చేస్తారా? ఆఫీసర్, చేసిన డ్రామాలు చాలు. 3 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి మినిస్టర్ పదవి. ఇది నా చరిత్ర, నా ట్రాక్ రికార్డ్. ఎవరితో పెట్టుకుంటున్నావు ఒక్కసారి? 5 ఏళ్ల సర్వీస్, 72కు పైగా రైడ్లు,
300 కోట్లకు పైగా బ్లాక్ మనీ సీజ్. అంటే నీలాంటి 72 చరిత్రలకు ఫుల్ స్టాప్ పెట్టిన చరిత్ర నాది. నీ ట్రాక్ రికార్డ్ లో నాలాంటి ఆఫీసర్ మొదటిసారి తగిలాడేమో. నా రికార్డ్స్ లో నీలాంటి పొలిటీషియన్స్ ని ఇంతమందిని చూశాను. ఈ రైడ్ నీ కొత్తేమో, నాకు కొత్త కాదు. సార్ ఇంట్లో ఆడవాళ్ళు కంఫర్టబుల్. వీ క్యాన్ ప్రొసీడ్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ద సర్చ్. మా గురించి లేడీ ఆఫీసర్స్ చెప్పే ఉంటారు, మీ గురించి తెలుసుకోవాలి. పేర్లు చెప్పి పరిచయం చేసుకోండి. పేరు ప్రభావతి, ముత్యం జగ్గయ్య గారి శ్రీమతిని. పేరు చెన్నకేశవ, ముత్యం జగ్గయ్య గారి రెండో తమ్ముడిని. తను నా భార్య. పేరు స్పర్శ, ద టచ్. ముట్టకంటే షాక్ కొడతా. ఆయన మా రెండో అన్న. పేరు బాగా పరిచయం. ఎలా ఉన్నారు సార్? శ్రీలత, ముత్యం సాంబశివ గారి శ్రీమతిని. ఆవిడ మా అక్క. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, వస్తున్నారు. మీరెవరు? ప్రెసెంటింగ్ సినీ హీరో శిశింద్రి చిట్టిబాబు గారు. నేను ఏ సినిమాలో చూడలేదే. నేను ఇంకా ఏ సినిమా చేయలేదే. ఆఫీసర్స్, యు కెన్ బిగిన్ ద సర్చ్. ఊరికే టైం బొక్క. ఏం దొరుకుద్ది బాగుందా? బాబు గారి ఇంట్లో సోదా చేయటం అంటే దేవుడి హుండీలో చెయ్యట్లంటే. అయ్యే బాబోయ్, ఈ బెడ్రూమ్ ఏంటి ఇంత పెద్దగా ఉంది? ఇలాంటి ఇంట్లో రైడ్కి రావడం ఇది ఫస్ట్ టైం. అవును. ముత్యం జగ్గయ్య అంటే కడిగిన ముత్యం లాంటి సార్. మీరు అనవసరంగా అనుమానించి అవమానిస్తారు. వయసులో ఉన్నారు, బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటారు. నాకు పని చేసేవాళ్ళు కావాలి, సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు. మీ సలహాలు అభిప్రాయాల్ని మడిచి ముత్యం జగ్గయ్య పెట్టండి. రాజా, మహారాజా, ఇక్కడేం దొరకదు రాజా. మర్యాదగా వెళ్ళిపో రాజా. సార్ అంతా వెతికాం సార్, ఇక్కడ ఏం కనిపించట్లేదు. మొత్తం వెతికాను సార్, ఏమీ దొరకలేదు. ఇక్కడ కూడా ఏం దొరకలేదు సార్. బాడీ బాగా హీట్ ఎక్కినట్టున్నది. ఏం దొరకదు రాజా. మజ్జిగ దాగి వెళ్ళిపో. సార్ అన్ని గదుల్లోనూ వాటి ర్యాక్లు షెల్ఫ్లు అన్ని వెతికాం సార్, ఎక్కడ ఏం దొరకలేదు సార్. మళ్ళీ వెతకండి, చిన్న ప్లేస్ కూడా వదలకండి. వెళ్ళండి. సార్, ఇంటి వెనకాల పెరట్లో గడ్డివాముల్లో మొత్తం వెతికాం సార్. ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్, ఎక్కడ ఏమీ దొరకలేదు. బావిలో పెద్ద పెద్ద వెజల్స్ లో పాత కార్లు ఏమైనా ఉంటే వాటిలో మళ్ళీ వెతకండి. వి నీడ్ టు గెట్ సంథింగ్. ఏంటి ఆఫీసర్, ఫైర్ తగ్గిపోనాదా? పోనీ నేను ఇవ్వనా? థ్యాంక్స్. ఎవరేవిచ్చినా 100 రెట్లు తిరిగి ఇచ్చేయటం నాకు అలవాటు. గవర్నమెంట్ వేలలో జీతం ఇస్తేనే నేను కోట్లలో బ్లాక్ మనీ అప్పచెప్తున్నాను. మీరు నిప్పిస్తే చాలు, నేను తగలబెట్టేస్తా. నువ్వెన్ని డైలాగులు వేసినా ఇక్కడ ఏమీ దొరకదు. నా మాటిని వెళ్ళిపో రాజా. మా అయ్య కదూ. ఇల్లంతా వెతికాం, ఏం దొరకలేదు సార్. అవును సార్, దొరికిన కొద్ది మొత్తానికి రసీదులు ఉన్నాయి, దాన్ని మనం గోవిందా గోవిందా. బచ్చన్ గాడు పచ్చడైపోయాడు. వాడితో వచ్చిన వాళ్ళందరూ పనికిరాని పకోడీలైపోయారు. తయారమ్మో, నీ లీలలే లీలలమ్మ. మీరందరూ ఒక పని చేస్తారా? మీ డిపార్ట్మెంట్ అందరూ ఒక లైన్లో నిలబడి నా సంక నాకండి. జాతరలో తప్పిపోయిన మేక పిల్లలాగా పిచ్చి చూపులు చూడటం తప్ప నువ్వు పీకేదేమీలే. తప్పిపోయిన మేక పిల్లని ఒగ్గేస్తారు, తప్పు చేసిన మేక పిల్లని బలిస్తారు. దానికి ఇంకా టైం ఉందిలే. ఢిల్లీలో దాని ఏంది ఏదో అంటారు. మీ అయ్యగారు భవనం. ఆయకర్ భవన్ అన్న. ఏ రాయిదేందే
దానికి ఫోన్ చేసి అయ్యా రాంగ్ అడ్రస్కి వచ్చాం తప్పు అయిపోయింది ముచ్చం జగ్గయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి తిరిగి వచ్చేస్తాం అని చెప్పు. చేయి ఫోన్ చేయి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బచ్చన్ స్పీకింగ్ సార్. చెప్పండి. ముత్యం జగ్గయ్య గారి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు బంగారం దొరికాయి సార్.